వెరీ గుడ్ మార్నింగ్. సార్ మీ పేరు? శ్రీనివాస్ చౌదరి. ఏపీ ఇంక్యుబేటర్స్ మా కంపెనీ పేరు. 25 సంవత్సరాల నుంచి మేము ఇంక్యుబేటర్స్ తయారు చేస్తున్నాం. ఇండియాలోనే కాకుండా 28 దేశాలకు మేము ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. మెయిన్ ఈ కలకత్తా ఎక్స్పోలో మేము పార్టిసిపేట్ చేయడానికి కారణం ఈ లోకల్గా ఉన్న చాలామంది రైతులు, చాలామంది హ్యాచరీస్ వాళ్ళకి మేము ఎక్విప్మెంట్ సప్లై చేసాం. దాని గురించి అని మేము కలకత్తాలో పార్టిసిపేట్ చేయటం జరిగింది. దాంతోపాటుగా మా ఎక్విప్మెంట్లో డే టు డే అప్డేట్ టెక్నాలజీ అప్డేట్ చేసుకొని ఇంపోర్టెడ్ ఏదైతే ఫారిన్లో, అమెరికాలో, యూరోప్లో తయారు చేసే ఎక్విప్మెంట్లు ఉన్నాయో దానికి అనుగుణంగా, ఆ టెక్నాలజీకి అనుగుణంగా మనం మిషనరీ తయారు చేయడం జరిగింది. మెయిన్లీ మన ఎక్విప్మెంట్లో అతి కీలకం ఏంటంటే మన పఫ్ ప్యానల్తో పాటుగా లేటెస్ట్ టెక్నాలజీ, డిజిటల్ కంట్రోలర్స్, టచ్ స్క్రీన్, మొబైల్ ఆపరేషన్, మొబైల్లో మనకి అక్కడ జరిగే టెంపరేచర్, హ్యూమిడిటీ అవన్నీ కూడా మన మొబైల్కి వచ్చే విధంగా మేము లేటెస్ట్గా తయారు చేయడం జరిగింది. దీంట్లో మెయిన్ మనకు పవర్ బిల్ అనేది పవర్ సేవింగ్ మిగిలిన మిషన్లతో కంపేర్ చేస్తే 15% మేము పవర్ సేవింగ్ ప్రస్తుతానికి మేము చేస్తున్నాం. అదే మాదిరిగా లేబర్ మెయింటెనెన్స్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడున్న టెక్నాలజీ అప్డేట్లో మనకి తక్కువ లేబర్ తోటి క్లీనింగ్ ఎక్కువ అయ్యే విధంగా మా మిషనరీ తయారు చేయడం జరిగింది. ఇంకోటి ఏమంటే దీంట్లో ఇవాళ చాలామందికి ఎక్విప్మెంట్ మీద అవగాహన లేక అవి నడిపే విధానంలో సరిగ్గా చేసుకోకపోవడం జరుగుతుంది. దానివల్ల మేము ట్రైనింగ్ సిస్టమ్ కూడా మా కంపెనీలో ఎవరైతే ఇంక్యుబేటర్స్ కొనుక్కునే వాళ్ళు ఉంటారో వాళ్ళకి మా దగ్గర 1 వీక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. కంపల్సరీగా మా కంపెనీకి వచ్చి ట్రైనింగ్ తీసుకొని ఆ తర్వాత మిషనరీ మేము డిస్పాచ్ చేయడం జరుగుతుంది. సో 2 డేస్ క్రౌడ్ ఎలా ఉంది? క్రౌడ్ ఫుట్ఫాల్స్ ఎలా ఉన్నాయి? ఇక్కడ కలకత్తా ఎగ్జిబిషన్లో మంచి రిజల్ట్స్ చూస్తున్నాను నేను. గత 2 రోజుల నుంచి మంచి పబ్లిక్ బాగానే వచ్చారు. పబ్లిక్ అంటే రైతులు ఇన్ ద సెన్స్ చాలామంది బ్రాయిలర్ ఫార్మర్స్ కానీ, లేయర్ ఫార్మర్స్ కానీ వాళ్ళకి ఇక్కడ ఈ నార్త్ ఈస్ట్ స్టేట్ల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెక్నాలజీ పరంగా కంపేర్ టు సౌత్, కంపేర్ టు నార్త్, ఈస్ట్ సైడ్ ఇక్కడ ఏదైతే ఉందో చాలా తక్కువ టెక్నాలజీ ఉంది. వీళ్ళు ఆటోమేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. చాలా మంచి అవకాశం అని నేను భావిస్తున్నాను. ఫ్యూచర్లో కూడా ఫ్యూచర్ జరగబోయే 4-5 సంవత్సరాల్లో కూడా మంచి రిజల్ట్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. సార్, ఇలాంటి పౌల్ట్రీస్కి రావడం వల్ల, ఎగ్జిబిట్ చేయడం వల్ల బిజినెస్కి గ్రోత్ ఉంటుందా అంటే ఏమంటారు సార్? డెఫినెట్గా. అంటే ఈ ఎగ్జిబిషన్స్ వల్లనే ఎవ్రీ ఇయర్ మనకి ఒక 5 to 6% గ్రోత్ అయితే కనపడుతుంది. నేను అబ్జర్వ్ చేశాను అది. అంటే నాట్ ఓన్లీ వెస్ట్ బెంగాల్ షో, హైదరాబాద్ కావచ్చు, లేదంటే మన ఇండియాలో ఎక్కడ జరిగినా కానీ ఇలాంటి షోలు జరగటమే మంచిదని నా అభిప్రాయం.